బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడడంతో ఆయా దేశాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు కుద్దిలవుతున్నాయి. ఇక చెప్పాలంటే సుంకాల దెబ్బకు చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ మౌనంగా గమనిస్తున్నారు. ఎక్కువగా చమురు ఖనిజ ఉత్పత్తులపైన ఆధారపడిన రష్యా భారత్ ధర $60 పడిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాణిజ్య వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడడంతో ఆయా దేశాల పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. వాస్తవానికి వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాలు కుద్దిలవుతున్నాయి. సుంకాల దెబ్బకు చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితిని రష్యా అధ్యక్షుడు పుతిన్ మౌనంగా గమనిస్తున్నారు. ఎక్కువగా చమురు ఖనిజ ఉత్పత్తులపై ఆధారపడిన రష్యా బ్యారెల్ ధర $60 పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు భారత్ మాత్రం సరికొత్త ప్రయత్నాలు చేపట్టింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి సారించింది. అయితే భారత్ మాత్రం అమెరికా విధించిన సుంకాలను పట్టించుకోకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే మరింత దృష్టి సారించింది. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో ఈ అంశంపై మాట్లాడానని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, యూరోప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్లపై తమ చర్చ సాగిందని ట్వీట్లో పేర్కొన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెంచిన సుంకాలతో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు భారత్ మాత్రం సరికొత్తగా ప్రయత్నాలు చేపట్టింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి సారించింది. భారత్ మాత్రం అమెరికా విధించిన సుంకాలను పట్టించుకోకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే మరింత దృష్టి సారించింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఈ అంశంపై మాట్లాడానని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండో పసిఫిక్, భారత ఉపఖండం, యూరోప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కరేబియన్లపై తమ చర్చ సాగిందని ట్వీట్లో పేర్కొన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్.
ఇవాళ తెలంగాణ భవన్లో గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశం జరగనుంది. ఉదయం 10:30 రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొనున్నట్టుగా సమాచారం. ఇవాళ తెలంగాణ భవన్లో గ్రేటర్ బీఆర్ఎస్ నేతల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, ఈరోజు 11 గంటల సమయంలో తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ముఖ్యంగా పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఈ యొక్క భేటీ ప్రాధాన్యతకు సంతరించుకుంది. ఎందుకంటే పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గం నుంచి 30,000 నుంచి 40,000 మందిని ఈ యొక్క సభకు ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేయాలని, దానికి సంబంధించి ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపైన కూడా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లో భేటీ అయిన తర్వాత అన్ని అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా అనేక సమస్యలు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం తలెత్తుతున్నాయని చెప్పేసి, వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నదని, సో వీటిపైన కూడా చేయాల్సిన ప్రణాళికలు, అదేవిధంగా పార్టీ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు నిర్వహించాలనే దానిపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మాత్రం పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలు హైదరాబాద్ లో అంటే రోజు 27 ఈ నెల 27న ఎలకతుర్తిలో జరగబోయేటువంటి సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలను తరలించడంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయా ఎమ్మెల్యేలతో పాటుగా స్థానిక నేతలందరినీ కూడా కలుపుకొని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అనేక అంశాలు దాని ముఖ్యంగా ఇటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి కూడా కేసీఆర్ అనౌన్స్ చేశారు. కాబట్టి సో వీటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో నూతన కమిటీల్లో భాగంగా ఈసారి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఓవరాల్ గా చూస్తే మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు సంబంధించి ప్రజలను ఏ విధంగా తరలించాలి, పెద్ద ఎత్తున ప్రజలను మనందరం కూడగట్టిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఈ యొక్క సభకు తరలించడం వల్ల సభ సక్సెస్ అవుతుందని దానిపైన కూడా చర్చకు వస్తుంది. దాని తర్వాత సభ్యత్వ నమోదు, అదేవిధంగా దీని తర్వాత పార్టీ యొక్క బలోపేతం, ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం ప్రజలకి దగ్గర అయ్యేందుక గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ చేయడం వల్ల ప్రజలు మనకి దగ్గర అవుతారనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎమ్మెల్సీలు కూడా హాజరవుతారు. కొంతమంది కార్పొరేటర్లు కూడా వస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. సో ఈ సమావేశంలో అనేక అంశాలు చెప్పినట్టుగా వీటితో పాటుగా కూడా ఇక రానున్న రోజులలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అనేక అంశాలు, ముఖ్యంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో అవన్నీ కూడా మరొకసారి వాళ్ళు గుర్తు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడేసి గ్రేటర్ హైదరాబాద్ లో అనేది ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో వీటిపైన ఏ విధంగా ఫోకస్ చేయాలి, వీటిపైన ఏ విధంగా మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మధ్యలో ఉండి పోరాటం నిర్వహించాలి దానిపైన కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాబట్టి సో ఓవరాల్ గా చూస్తే మాత్రం అన్ని అంశాలు ఈ రోజు జరగబోయేటువంటి తెలంగాణ భవన్ లో జరగబోయేటువంటి యొక్క సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలతో పాటుగా ఈ అంశాలపైన కూడా చర్చించి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది.
అయితే సైదులు ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో బహిరంగ సభకి సంబంధించి ఆ రోజు ఆ సభలో ఎవరైనా పార్టీలో చేరికలో ఉండే అవకాశం ఉందా? ఆ విధంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? చక్రి చూడాలి. ఎందుకంటే వాస్తవంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి సొంత గుర్తిపోతారు. అంటే ఎవరైతే అధికారం కోల్పోయిందో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కొందరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కి వెళ్లారు. వెళ్లిన వారిలో అందరికి తెలిసిన విషయమే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా స్థానిక నేతలందరూ కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా పాత నేతల మధ్య గొడవలు, ఇవన్నీ కారణాలు గురవుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా పార్టీ ఎవరైతే మారారో వారు సొంత గూటికి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలతోటి సంప్రదింపులు జరిపారు. కాకపోతే పార్టీ మారిన నేతలు ఎవరిని కూడా ఇక పార్టీలో చేర్చుకునేది లేదు అనేది కూడా గులాబీ దళపతి కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. కాబట్టి సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క పార్టీలో చేరికలు మాత్రం ప్రస్తుతానికి లేవు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సొంత గూటికి వచ్చేందుకైతే అంటే వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పుడు కూడా చేర్చుకునేందుకు మాత్రం కేసీఆర్ మొగ్గు చూపడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది నాయకత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అనేక సార్లు చెప్తున్నారు. అవసరమైతే తయారు చేసుకుంటాం, రానున్న రోజుల్లో వారికే సీట్లు వస్తాయని చెప్పేసి అన్నారు. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యల పైన పోరాటం చేసే వారికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి సో చేరికలు మాత్రం ప్రస్తుతానికైతే లేవు. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కొంతమంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేతలందరూ కూడా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నప్పుడు కూడా అది కేసీఆర్ ఓకే చెప్తే తప్ప చేర్చుకునే ప్రసక్తి అయితే ఉండదని చెప్పేసి కూడా నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పార్టీలో చేరికలు అయితే ఉండవు, కానీ కాకపోతే మాత్రం పార్టీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా చేయాలని, అంటే పార్టీ సభ సక్సెస్ చేయాలని, అంటే 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు ప్రజలకు వివరించాలి, ఖచ్చితంగా సభ సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సభను చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే ఆర్టీసీ నుంచి కూడా 3000 బస్సులు కావాలని చెప్పేసి కూడా నిన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్కి వినతి పత్రం ఇచ్చారు. అందుకు అయ్యే ఖర్చు 8 కోట్ల రూపాయల చెక్కును కూడా ముందే అందించారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి, దాదాపుగా మాకు 3000 బస్సులు అవసరం ఉన్నాయి, గ్రామ నుంచి ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి 10 లక్షలకు పైగా ఈ యొక్క సభకు ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని చెప్పేసి కూడా చెప్తారు. కాబట్టి సో అందుకు సభ సక్సెస్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్లో భేటీ కాబోతున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఇవాళ రేపు గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వెళ్లగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ మొత్తం 2 రోజుల పాటు గుజరాత్లోనే గడపనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఇవాళ రేపు గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వెళ్లగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇతర మంత్రులు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ మొత్తం 2 రోజుల పాటు గుజరాత్లోనే గడపనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.
హైదరాబాద్ కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. బైక్ పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో స్కూటీపై వెళ్తున్న యువతిని సెక్యూరిటీ సిబ్బంది కాలితో తన్నారు. గచ్చిబౌలి పిఎస్లో యువతి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలా ఉంది అవన్నీ పార్కింగ్ లో ఉన్నాయి. మాది కూడా పార్కింగ్ కదా అని ఇక్కడ పెద్ద వాడు వచ్చేయమన్నారు తెలుసా. పార్కింగ్ కారణ ఉదర్ హే అంటే ఓ పూరా లోకి నైపోలా మాకెందుకు చెప్తున్నావు అంటే ఆడేమన్నారు తెలుసా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీకు చెప్తున్నాం మీరు ఉన్నారా అంటే వాళ్ళందరూ చెప్పండి పార్కింగ్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టాము. అప్పటికి మా ఫ్రెండ్ తీయడానికి వెళ్ళాడు. నా దగ్గరకు వచ్చి దిమాగ్ ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంట. అదే నేను మీకు అంటే మీరు ఏమంటారు దిమాగ్ ఉందా నీకు అని అంటే మీరు ఏం చేస్తారు వచ్చి దానా వేసేసి నన్ను సెకండ్ స్కూటీ ఎలా ఉంది అవన్నీ పార్కింగ్ లో ఉన్నాయి. మాది కూడా మరో బ్రేకింగ్ చూస్తున్న సికింద్రాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 92,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఢిల్లీలోని బుక్ నుంచి ఐడీలు ఏర్పాటు చేశారు. మహంకాళి దేవాలయం సమీపంలో స్థావరం ఏర్పాటు చేసుకుని బెట్టింగ్కి పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్కు చెందిన సందీప్ కుమార్, గోషమహల్కు చెందిన అభిషేక్ కుమార్, మంగళహాట్కు చెందిన వినయ్ సింగ్, యశ్వంత్ గుప్తా, న్యూఢిల్లీకి చెందిన ప్రధాన బుక్కి సహకారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆశావాహులను గుర్తించి ఐడీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేస్తున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.